అన్నటువంటిది. ఆ లెక్కనేది ప్రతి దాంట్లో ఆర్థిక మూలం, వివేకానంద రెడ్డి దాంట్లో కూడా ఆర్థిక మూలం ఉంది. మరి అది అట్టెందుకు రాయలేదు? అంటే మనకు కావాల్సి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా అట్టయిందంటే అటో ఇటో ఏది వాస్తవం లేదు. పర్టికులర్గా అయితే మాత్రం హింసాకాండ అన్నటువంటి దానికి పులి స్టాప్ పడట్లేదు, కామాలే నడుస్తున్నాయి. ఇది చంద్రబాబు గారు చేయిస్తున్నారు, లోకేష్ గారు చేయిస్తున్నారు నేను కూడా చెప్పను. వాటి వెనకాల జరుగుతున్నది ఏంటంటే ఎవడు మనల్ని ఆపడు, మనం అధికార పక్షంలో ఉన్నాం, మనల్ని ఎవడు ఏం చేయలేడు. ఎవడన్నా చేస్తుంటే పోలీసుల్ని సైతం తోసవతలు పడేస్తుంది. పోలీసులకు సమక్షంలోనే కదా మన మాట జరిగింది. ఇంకా అంతకంటే దాని మీద మామూలుగా అంటే ఏం చేస్తాం? సహజంగా సస్పెండ్ చేయాలి పోలీసులు. ఏం మాట్లాడకుండా పోలీసుల సమక్షంలో వచ్చి జరిగిందంటే అసలు ఎక్కడెందుకు? ఆ మరుసటి రోజునే కదా కలెక్టర్ల మీటింగ్ జరిగింది. చంద్రబాబు గారు ఏం చెప్తారు? ఏదో చొక్కా పట్టుకున్న సంఘటనకు సంబంధించి స్లో మోషన్ ఒకటి చూపెట్టి అక్కడ కూడా చొక్కా పట్టుకుందని వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడు. అంటే ఏదో రేపు పొద్దున ఎలాగా డైవర్ట్ చేయాలో చెప్పినట్టుంది, అది ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. అంతే కదా. ఇద్దరు గొడవ ఏంటది? పేకాట క్లబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ అయినాయి, 60 లక్షల రూపాయలు డబ్బులు పెడుతున్నాడని వైసీపీ అతను ఆరోపిస్తే నిరూపించని తెలుగుదేశం సవాల్ చేస్తే వచ్చారు. అప్పుడు ఏం చేయాలి? లెక్క ప్రకారం పేకాట క్లబ్ ఎక్కడుందో నువ్వు చెప్పు, పదా చూపెట్టు అని అడగాలి. అది కదా. అది మానేసి వీళ్ళిద్దరు తోసుకోవడం ఏంటి? ఆ తోసుకుంటున్నప్పుడు మధ్యలో పోలీసులు వచ్చి దాన్ని అసలు ఆ పాయింట్ వైపుకి తీసుకెళ్లి చంద్రబాబు గారు అది చేత్తో తొయ్యలేదు, అది ఇది పట్టుకోవడం, అది ఇట్లాంటి తప్పుడు సమాచారం మీరు ఎక్కడ